యువరాజ్ నిషికకి ఫోన్ చేస్తాడు. మనం ఎల్లుండే దుబాయ్ వెళ్ళేది రెడీగా ఉందని చెప్పి యువరాజ్ అంటూ ఉంటే, ఎక్కడికి రావాలో లొకేషన్ పంపించండి, నేను అక్కడికి వచ్చేస్తానని చెప్పి నిషిక అంటూ ఉంటుంది. మరోవైపు ధాత్రి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ యువరాజ్ని కంట్రీ కాదు కదా, స్టేట్ బార్డర్ కూడా దాటనివ్వను అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు నిషిక యువరాజ్ దగ్గరికి వెళ్తూ ఇంట్లో ఉన్న కౌశికి వాళ్ళతో మాకు ఈరోజు చిన్న ఫంక్షన్ ఉంది, మేము వెళ్ళి వస్తామని చెప్పి అంటూ ఉంటుంది. కేదార్ ధాత్రి ఇద్దరు కూడా రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు కేదార్ చేతికి ధాత్రి గన్ ఇవ్వడంతో కేదార్ దాన్ని ప్యాంట్ పాకెట్లో పెట్టుకుంటాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా కిందికి వచ్చిన తర్వాత ఈరోజు స్కూల్లో మాకు ఎక్స్కర్షన్ ఉంది, నేను కేదార్ ఇద్దరం వెళ్తున్నామని చెప్పి ధాత్రి కౌశికి చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు కీర్తి కేదార్ పాకెట్లో ఉన్న గన్ని చూసి మావయ్య దగ్గర గన్నుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో కౌశికి కీర్తి మావయ్య దగ్గర గన్నెందుకు ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ మాటలు విన్న నిషిక ఒక్కసారిగా షాక్ అవుతూ నువ్వు తప్పుకో కీర్తి అంటూ గన్ను ఉందో లేదో నేను తేలుస్తాను అని చెప్పి కేదార్ని చెక్ చేస్తూ ఉంటే ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.